పోవడంలో నాయకత్వం వహించి సహాయం చేసేవారుగా ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమంటే సంఘానికి పెద్దలు ఉండాల, పరిచారకులు ఉండాలి. మరి ప్రతి సంఘంలో మరి సేవకులు ఆ విధంగా ఏ విధంగా సంఘం ఎదిగే విధంగా వారు పని చేయవలసిన వారై ఉన్నారు. ఇంతకుముందు మనం విన్నాం, కుమారరత్నం గారి ద్వారా 2 లేక 3 ప్రారంభించబడ్డ సంఘం ఈనాడు 70కి పైగా సభ్యులతో ఉండి విస్తరించడం చాలా సంతోషకరం. పిల్లరా, అదేవిధంగా ఇంతకుముందు మనం అపోస్తల కార్యగ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూసాం. శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, అంతవరకు మాత్రమే జరిగాం. ఇప్పుడు సాగర్ గారు తర్వాత ఏం జరిగిందో చదివి వినిపిస్తారు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని ఎబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. మొట్టమొదటి సమస్య యెరూషలేము సంఘంలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు ప్రారంభం. ఇక్కడ సాతాను కూడా పనిచేసేవాడు ఉంటాడు. దేవుని పని విస్తరిస్తూ ఉన్నప్పుడు సాతానుడు వాడు ఓర్వలేడు, చూస్తూ ఉండలేడు. అపోస్తలులే అక్కడ ఉన్నా ఏం జరిగింది? ఒక సమస్యను లేవనెత్తాడు. గ్రీక్ భాష మాట్లాడేవారు యూదా భాష, హెబ్రీ భాష మాట్లాడే విధవరాండ్రనే బాగా చూస్తూ ఉన్నారు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని వారు సనగడం మొదలుపెట్టారు. సనగడం అన్నది ఎప్పుడైనా సమస్యకు ప్రారంభం. సనుగుతూ ఉన్నారనుకోండి, ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య భార్య సనుగుడు మొదలు పెట్టిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. అది పెద్ద కాకముందే భర్త మేల్కొని ఆ సమస్యను పరిష్కరించుకున్నట్టుగా అపోస్తలులు ఏం చేశారని అంటే, ఈ సంఘంలో సమస్య ప్రారంభం కాగానే అందరినీ సమకూర్చి ఆ సమస్యను తీర్చారు. ఇంకా సంఘం విస్తరిస్తూ ఉన్నప్పుడు 8వ అధ్యాయానికి వచ్చినట్టయితే సంఘానికి శ్రమ కలిగేది. సంఘం సౌలు ద్వారా ప్రధానంగా ఆ శ్రమ వచ్చు. అంటే పెరుగుతూ ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. ఈ సమస్య ఆనందకరమైన సమస్య. ఏ సమస్య? సరిపోవడం లేదండి అన్నది సంతోషకరమైన సమస్య. ఇది మనం సంతోషించవచ్చు. కానీ సమస్య మరి నష్టాన్ని కలగజేసే సమస్యలు రాకుండా అందరూ బాధ్యత వహించాలా, అందరూ చూసుకోవాలి. సాతానుడు కూడా గర్జించు సింహం వలె ఎవరిని మెరుగుదనా అని వెనుక తిరుగుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నారు. మరి అదే సందర్భంలో చివరిగా నేను కొన్ని మాటలు గుర్తు చేసి ముగిస్తాను. నేను ఈ పని ప్రారంభించాను. ఇది చాలా అవసరమైనటువంటి పని, దేవుడు సంతోషించే పని. ఒక చర్చ్ బిల్డింగ్, ఆ కాలంలో సినగోగ్, ఆ కాలంలో సొలొమోన్ దేవుని మందిరం కట్టినప్పుడు దేవుడు చాలా సంతోషపడ్డాడు. సొలొమోను ప్రార్థన చేశాడు. ఏమని? దేవా, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నీ కనుదృష్టి నిలవాల. అంటే ప్రభు అన్నాడు, ఎవరైతే వారు తమ పాపములను తగ్గించుకొని పాపాలను విడిచిపెట్టి తాము తగ్గించుకుంటారో ఆ సమయంలో అప్పుడు నేను వారి వరను వింటాను. అంటే దేవుడు మందిరాన్ని కట్టినందువల్ల, కట్టాలని అనకపోయినా కట్టినందువల్ల సంతోషపడ్డాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
మరి అంతేకాకుండా దావీదు కడతా అన్నప్పుడు వద్దు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా అది కట్టబడుతుంది అన్నాడు. అందులో ఆత్మీయ సత్యం ఏంటంటే నిజమైనటువంటి దేవుని మందిరం అనే సంఘం దావీదు కుమారుడైన క్రీస్తు ద్వారా కట్టబడుతుంది అన్న సత్యాన్ని కూడా ఆయన అక్కడ తెలియజేశారు. ప్రియులారా, కాబట్టి మొట్టమొదటి నుండి కూడా ఆ మందిరాలను నిర్మించినప్పుడు దేవుడు సంతోషించేవాడు. ప్రియులారా, తర్వాత మనం యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు గమనిస్తే లూకాసు వార్త 7వ అధ్యాయంలో, లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనకు ఒక శతాధిపతి కనబడుతూ ఉంటున్నాడు. ఈ శతాధిపతి మరి అన్యుడైనప్పటికీ ఒక మంచి పని చేశాడు. ఇక్కడ మొదటి నుండి దయచేసి చదవండి. వచ్చాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడప్పుడు రోగి చాలా సిద్ధమై ఉండేది. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చిన తన దాసుని స్వస్థపరచాలని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన ఎదురుకు పంపాడు. వారు యేసునందుకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు తన జనులను నియమించి మన సమాజ మందిరము తానే కట్టించిన ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుతున్నది. ఇక్కడ ఏం జరిగింది గమనిస్తే, కపెర్నహూముకు వచ్చినప్పుడు సమాజ మందిరం పెద్దలు వచ్చారు. ప్రభు దయ వచ్చి, ఒక శతాధిపతి ఉన్నాడు ప్రభు, ఆయన దాసుడు రోగి అయి ఉన్నాడు, దయచేసి శతాధిపతి దాసుని స్వస్థపరచమని వేడుకున్నాడు. ఈయన అన్యుడు అయినప్పటికీ మనకు ఒక సమాజ మందిరాన్ని మన ప్రజలను ప్రేమించి కట్టాడు. ఇక్కడ సత్యం వాస్తవం మనకు తెలిసిందే ఏంటంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా, యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం అమల్లో ఉన్నది. యేసు ప్రభు సిలువలో దాన్ని అంతకుముందు నెరవేర్చి సిలువలో దాన్ని కొట్టివేశాడు. దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేశాను అని మనం ఎఫెసీ పత్రికలో, కొలస్సై పత్రిక 2వ అధ్యాయాలలో ఎఫెసీ 2:12 నుండి కొలస్సై 2:13 నుండి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ధర్మశాస్త్రం ఏం ప్రభువారు అనేకులను స్వస్థపరిచిన అన్యులైన వారిని కొద్ది మందినే, సురేఫెనికయ స్త్రీ, అదేవిధంగా ఈ శతాధిపతి దాసుడు, చాలా కొద్ది మంది మాత్రమే స్వస్థపరచబడ్డారు. ఎందుకొరకు అంటే ధర్మశాస్త్రం వేరుపరిచింది. ధర్మశాస్త్ర ప్రకారం అన్యజనుల పట్టణంలోనికి, సమరయుల దారిలోనికి వెళ్ళొద్దని మత్తయి 10లో ఇద్దరిద్దరినిగా పంపుతూ చెప్పారు. సత్యం తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంకా ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది, లేదా అది దేవుని గ్రంథమే కదా, దేవుని చట్టమే కదా, దాన్ని ఎందుకు మనం అనుసరించవద్దు అంటారు. అది దేవుని చట్టమే కానీ కేవలం ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డది, ఇశ్రాయేలును ప్రత్యేకపరిచింది. అది అమల్లో ఉంటే రిక్వెస్ట్ చేయండి అన్నప్పుడు వారు వచ్చి అడిగారు. అడిగి ఏం చెప్పారు? మన ప్రజలను ప్రేమించారు. ప్రేమించి ఏం చేశాడు? ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. అన్నప్పుడు యేసు ప్రభు ఒప్పుకొని ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగా, ఆ శతాధిపతి భక్తి కలిగిన వాడు కాబట్టి, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను, నువ్వు ఒక మాట సెలవిస్తే జరుగుతుందని నాకు తెలుసు. అక్కడుండే మాట సెలవి. దేవుడు శక్తిమంతుడు. ఆ దాసుని దగ్గరకు, ఆ రోగి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం మాట సెలవిస్తే ఆయన స్పష్టపరచబడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒక సమాజ మందిరం కట్టించినందుకు ఆ శతాధిపతి అన్యుడు దేవుని దగ్గరికి రాలేని కాలంలో ఉన్నారు.
దేవుని దీవెన పొందారు. కాబట్టి మనకి ఈనాడు ఒక చర్చ్ బిల్డింగ్ అవసరం. ఈ చర్చ్ బిల్డింగ్ కట్టబడడం అది గొప్ప విషయం, ఆశీర్వాదకరం. అదేవిధంగా చర్చ్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ జరగడం అది ఆశీర్వాదకరం. ప్రియులారా, ఈ పని అంత ఈజీ కాదు. ఎందుకొరకు అని అంటే ఈ పని డబ్బుతో కూడినది. వ్యయ ప్రయాసాల కూర్చి నిర్మించాలా. కాబట్టి ఎవరెవరు ఈ పనిలో పాల్గొందుతున్నారో వారందరూ దానిలో అందరూ పాలు పొందాలి. ఎంత ఇవ్వగలిగితే అంత. అబ్బా నేను 100 రూపాయలే ఇవ్వగలుగుతానండి, ఏమి ఇవ్వాలా, 100 దేనికి పనికొస్తుంది అని అనుకో. ఇచ్చి ఆ పనిలో పాల్గొందితే ఆశ ఎంతైనా సరే. కాబట్టి అందరూ సంఘం అంతా ఇవ్వాలా. మనం మొట్టమొదట మందిరం పని దావీదు సంకల్పించినప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయంలో మరి దావీదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ 29వ అధ్యాయంలో 358వ పేజీలో మరి మన ప్రియుడు సాగర్ గారు చదువుతారు, మనం విందాం. తరువాత రాజైన దావీదు సర్వజనములతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత